బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ అసెంబ్లీలో ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అండ్ ఎమ్మెల్సీలు ఆందోళన బాటపట్టారు. అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని మండిపడ్డారు. వాళ్ళు అమిత్ షా వెంటనే దేశానికి క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మంత్రి పొన్నం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీలో ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ఆందోళన బాటపట్టారు. ఈ ఆందోళనకు సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి హరికృష్ణ అందిస్తారు. హరికృష్ణ, చెప్పండి, ఇటు అమిత్ షా అంబేద్కర్ ను అవమానించారని అక్కడ ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలంతా కూడా అంబేద్కర్ అసెంబ్లీలో ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు అయితే నిరసన వ్యక్తం చేశారు. అయితే నిన్న పార్లమెంట్ లో కేంద్ర మంత్రి అమిత్ షా అంబేద్కర్ ని అవమానిస్తూ వ్యాఖ్యలు చేస్తూ ఆ వ్యాఖ్యలకు నిరసనగా మేము అందరికీ క్షమాపణ చెప్పాలి, ఈ యొక్క భారతదేశానికి క్షమాపణ చెప్పాలి, అంతే విధంగా అమిత్ షాని బర్తరఫ్ చేయాలి, కేంద్ర హోంశాఖ మంత్రి బీజేపీ ప్రభుత్వం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఖచ్చితంగా అంబేద్కర్ కి క్షమాపణ చేయాలి. దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించిన అంబేద్కర్ ని ఈ విధంగా మాట్లాడుతుంటే ఒక భారతదేశమైన పదేలో ఉండి పార్లమెంట్ సభ మాట్లాడటం ఏంటి అని చెప్పేసి కూడా వాళ్ళంతా కూడా ఆందోళన చేశారు. ఖచ్చితంగా ఆ యొక్క ఏదైతే వ్యాఖ్యలు కూడా జాతికి భారత జాతి మొత్తానికి కూడా ఆయన క్షమాపణ చెప్పి అదేవిధంగా చర్యలు కూడా తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులంతా కూడా అసెంబ్లీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ ఫోటోలు పట్టుకొని వచ్చి ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మంత్రులంతా కూడా ఈ యొక్క అసెంబ్లీ ఆవరణలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకైతే వారు వచ్చి నిరసన వ్యక్తం చేశారు. అయితే దేశాన్ని ఎవరు రక్షిస్తారు, మేమే రక్షిస్తామంటూ కూడా దేశ్ కి రక్ష కౌన్ కరేగా హమ్ కరేగా అంటూ నినాదాలు చేస్తూ కూడా వాళ్ళంతా కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఖచ్చితంగా అమిత్ షా ఉంటాడో అమిత్ షా చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి, వెనక్కి తీసుకునే వరకు కూడా పోరాటమని చెప్పేసి కూడా వారు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యొక్క కార్యక్రమంలో మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా పాల్గొని అయితే వారు నిరసన వ్యక్తం చేశారు. కొంత అయితే బీజేపీ పార్టీకి సంబంధించిన అమిత్ షా వ్యాఖ్యలు చేశారో వారి సిద్ధాంతం ఏ విధంగా సరే భారతదేశానికి సంబంధించి గొప్ప రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఇచ్చారు కాబట్టి ఆయనని ఖచ్చితంగా ఆయనని ఆయనపై ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం వెనక్కి తీసుకోవాలి. అంతేకాకుండా అట్టడు వర్గాలకు చెందిన నేత అంబేద్కర్ కాబట్టి అట్టడు వర్గాలకు కూడా వారు కించపరిచినట్టే ఈ యొక్క వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన ఆందోళన చేస్తామంటూ కూడా వాళ్ళంతా కూడా అసెంబ్లీ సావర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహం అయితే పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ. ఇటు తెలంగాణ అసెంబ్లీలో అక్కడ కాంగ్రెస్ నేతలు బయట అంబేద్కర్ విగ్రహం దగ్గర అంబేద్కర్ ఫొటోస్ ని పట్టుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఆ విజువల్స్ ని చూస్తున్నాం మనం స్క్రీన్ మీద. అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని ఆయన ఖచ్చితంగా బయటకు వచ్చి దేశానికి క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రెసెంట్ విజువల్స్ లో కూడా చూస్తున్నాం మనం. తెలంగాణ అసెంబ్లీలో ఇటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మరియు ఎమ్మెల్సీలు ఆందోళన బాటపట్టారు. అంబేద్కర్ ను అమిత్ షా అవమానించారని వాళ్ళు మండిపడ్డారు. అమిత్ షా వెంటనే దేశానికి క్షమాపణ చెప్పి మంత్రి పదవికి రాజీనామా చేయాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. అసెంబ్లీలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర మంత్రి పొన్నం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బైఠాయించి నిరసనను వ్యక్తం చేశారు. అమిత్ షాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక అమిత్ షా తన పదవికి రాజీనామా చేయాలంటూ కూడా అక్కడ డిమాండ్స్ వినిపిస్తున్నాయి. మొత్తానికి అంబేద్కర్ ను కావాలనే కించపరిచేటట్టు మాట్లాడారు. దేశానికి క్షమాపణ చెప్పాలంటూ కూడా వాళ్ళు అక్కడ ఆందోళన బాటపట్టారు.